నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారం మరోసారి తెరపైకి కూడా వస్తుంది. ఏకకాలంలో ఇటు పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన నివేదిక సంబంధించిన అంశం, మరోవైపు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ సంబంధించిన నివేదిక ఒకేసారి కూడా దానికి సంబంధించిన ఫాలోఅప్స్ కూడా బయటికి రావడంతో ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మరికొద్ది గంటల్లో వరంగల్ సభకు సంబంధించిన వ్యవహారాల్లో బీఆర్ఎస్ బిజీగా ఉండి లక్షల మందిని తరలించి ఈసారి ఎలాగైనా పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని బీఆర్ఎస్ అంటుంటే, బీఆర్ఎస్ పార్టీ అలాగే మాజీ సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన కాళేశ్వరం సంబంధించిన వ్యవహారం కూడా మరోసారి తెరపైకి వచ్చి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక అధికారంలో ఉన్న నేపథ్యంలో మొదటి గవర్నమెంట్లోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారాలు కూడా నిర్మాణం పూర్తయింది. ఇక రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించబడింది. అప్పటి నుండి కూడా ప్రారంభ దశ నుండి కూడా ఈ కాళేశ్వరం చుట్టూ కూడా చాలా వివాదాలు, చాలా అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, అధికార పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం అనేది చాలా ముఖ్యము, 1 కోటి ఎకరాల మాగా అనేది చాలా అవసరం అంటూ కూడా కేసీఆర్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం సంబంధించిన విషయాల్లో చాలా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది, నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయి. వాటిని తెలుసుకునేందుకు, పరిశీలించేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టు కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం, ఇక ఆ ఘోష్ కమిషన్ కూడా దానికి సంబంధించిన రిపోర్టు తయారు చేసే పనులు ఉంది. ఇక మొదటి దశ విచారణ కూడా పూర్తయింది. ఇక రెండవ దశ విచారణ ఇక ప్రారంభం కాబోతుంది. మే 2వ వారంలోపు ఇక ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించిన పూర్తి డేటాను అందించడానికి ఆ కమిషన్ అయితే సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఈ ప్రాజెక్టులో కీలకమైన వ్యక్తులు ఎవరో ఉన్నారో వాళ్ళ సంబంధించిన పేర్లు కూడా అన్ని సేకరించింది. మాజీ సీఎం కేసీఆర్కు, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు, అలాగే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్కు నోటీసులు పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అధికారులను విచారించిన నేపథ్యంలో చెప్పింది ఒకటే, మేము చేశాము, కానీ ఈ ఆలోచనలు అలాగే ఐడియాలు మొత్తం కూడా మాజీ సీఎం కేసీఆర్దే, కర్త కర్మ క్రియ కూడా కేసీఆరే, మొత్తం ఆయన ఆలోచన ప్రకారం చేశాము, ఆయనే ఇంజనీర్ పాత్ర పోషించారని కూడా అధికారులు అయితే కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావించడంతో ఇక కేసీఆర్కు నోటీసులు అందే అవకాశం కనిపిస్తోంది. రెండో దశ సంబంధించిన వ్యవహారాల్లో కీలకమైన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళ నివేదిక తీసుకొని వాళ్ళని విచారణ చేసి వాళ్ళ నుండి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇక పీసీ ఘోష్ సంబంధించిన వ్యవహారం. ఇక రెండవ దశ ప్రారంభం సంబంధించిన అప్డేట్. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విషయానికి వద్దాం. వాళ్ళు ఒక నివేదికను లేఖ రూపంలో ప్రభుత్వానికి పంపించారు. ఆ లేఖలో సంచలనమైన విషయాలు కూడా తెలియజేశారు. ఈ యొక్క మొదటి నుండి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మాత్రం పూర్తిగా సరైన విధానంగా ఏర్పాటు చేయలేదు. డిపిఆర్ లేకుండానే చాలా వరకు నిర్మాణాలు చేపట్టారు. నాణ్యత సరిగ్గా లేదు, నిర్మాణ లోపాలు ఉన్నాయి, ఎటు చూసినా లోపభూయిష్టాలు కనిపించినాయి. సరైన విధానంగా వెళ్లకుండా ఒక దగ్గర డిపిఆర్ ఒక దగ్గర భూమి దగ్గర తీసుకొని మరొక దగ్గర కూడా నిర్మించారు. 3 అంటే మేడిగడ్డ అయితేంది, అలాగే సుందిల్ అయితేంది, అన్నారం 3 కూడా లోపాలు ఉన్నాయని కూడా ఈ యొక్క ఎన్డీఎస్సీ అయితే ఆ నివేదికలో పేర్కొంది. అంటే ఒకేసారి ఇటు పీసీ ఘోష్ సంబంధించిన అంశం తెరపైకి వస్తే, మరోవైపు ఈ నివేదికను కూడా విడుదల చేయడంతో పెద్ద ఎత్తున చర్చ అయితే భయంకరంగా జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఇక పనికిరావు, రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది, రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో మాత్రం 7వ బ్లాక్ అయితే మాత్రం ఇక అది పని చేయదు, దాన్ని కూల్చి మరోసారి కట్టాల్సిందే అని కూడా చెప్పింది. దాదాపు మూడు సంబంధించిన బ్యారేజ్లు కూడా చాలా లోపభూయిష్టాలు ఉన్నాయి, ఎప్పటికైనా ప్రమాదం అంటూ కూడా ప్రధానంగా చెప్పింది. ఎందుకంటే సరిగ్గా తీరు లేదు, అన్ని నిబంధనల ప్రకారం సరిగ్గా నిర్మించలేదు, సరిగ్గా వ్యవహరించలేదు, నిర్మాణ లోపాలు ఉన్నాయి, అన్ని రకాల లోపాలు కనిపిస్తున్నాయి ప్రతి దశలో అనేది కూడా ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ విడుదల చేసింది. అంటే ఈ రకంగా 2 అప్డేట్లు కూడా బీఆర్ఎస్
పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్ది గంటల్లో ఈ రథోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ వెళ్తున్న సందర్భంలో బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం సంబంధించిన అంశం తెరపైకి రావడంతో ఒక రకంగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఆ ప్రాజెక్టు చుట్టే చాలా రాజకీయాలు జరిగాయి. మొత్తం కూడా 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు, దాని అంతా ఆగం చేశారు, మొత్తం అప్పులప్పాలు చేశారని ఇటు ప్రతిపక్షాలు అనడం. లేదు లేదు, ఇది భవిష్యత్తులో రైతుల కోసమే చేశాము, 1,00,000 కోట్లు అనేది అబద్ధం, ఇది చాలా తక్కువ ఖర్చు పెట్టాము, ఇది కావాలని ప్రతిపక్షాలు చేస్తున్నాను ఇటు బీఆర్ఎస్ అనడం. ఇలా మొత్తానికి మాత్రం రాజకీయాలకు ఒక వేదికలాగా తయారైంది. చివరిలో ఎన్నికల ముందే కరెక్ట్గా ఈ యొక్క మేడిగడ్డ సంబంధించిన అంశం తెరపైకి రావడం, ఆ కుంగిపోవడంతో ఏకంగా రాజకీయంగా చాలా బీఆర్ఎస్కు నష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ సందర్భంలో బీఆర్ఎస్ మాత్రం చాలా కీలకంగా ఏమంటుందంటే కావాలనే సమయం చూసి ఈ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా కుమ్మక్కై కూడా బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా కరెక్ట్గా మేము రజతోత్సవాలు జరుగుతున్న వేళ ఇప్పుడే రిపోర్టు హడావుడిగా రావాల్సిన అవసరం ఉంది, ఇప్పుడే పీసీ ఘోష్ సంబంధించిన విచారణకు సంబంధించిన అంశం ఎందుకు తెరపైకి వస్తుంది అంటే కావాలని బీఆర్ఎస్ను డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కావాలనే తెరపైకి తీసుకొచ్చి మా సభ సంబంధించిన అప్డేట్ను పక్కకు పంపించేలాగా ఈ చర్చ అంతా కాళేశ్వరం పైన వచ్చేలాగా మాత్రం చేస్తుంది. వీళ్ళ కుట్రలు ఎప్పుడు కూడా ఏదో రోజు బయటపడతాయి. ఈ రెండు కలిసి కూడా బీఆర్ఎస్ను తొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. లేకపోతే ఇదే సమయంలో కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికల ముందు అలాగే రిపోర్ట్ ఎన్డీఎస్ఏ కరెక్ట్ అదే రిపోర్ట్ ఇస్తుంది. కరెక్ట్గా సభ ముందే ఇప్పుడే రిపోర్ట్ ఇవ్వాల్సిన హడావుడి ఏమొచ్చింది, ఇది కావాలని చాలా పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ కూడా వాదిస్తుంది. మరి చూడాలి. మొత్తానికైతే కాళేశ్వరం సంబంధించిన విచారణ ప్రాసెస్ అయితే ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో ఒక దశ అయిపోయింది, ఇక చివరి దశ అయితే ఉన్నది. ఆ చివరి దశ మరికొద్ది రోజుల్లో అయిపోబోతుంది. దాదాపు ఒక 500 పేజీలకు సంబంధించిన నివేదిక కూడా సిద్ధం కాబోతున్నట్టు తెలిసింది. ఆ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే ఇక 6 నెలలలోపు ఎప్పుడైనా ఇక మొత్తానికి ఈ తెలంగాణ అసెంబ్లీలో ఆ నివేదికనైతే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగబోతుందో. కాళేశ్వరం చుట్టూ జరిగిన వ్యవహారం అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. కాంగ్రెస్ సర్కారు కూడా ఎవరున్నా కానీ బయట పెడతాము, తప్పకుండా ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్తుంది. మరోవైపు మరి కేవలం నివేదిక వారికే పరిమితం అవుతుందా, లేకపోతే దీని తర్వాత చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందా, కీలక వ్యక్తులు ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే రాజకీయంగా ఇదొక జనరల్గా జరిగే ప్రక్రియలాగానే జరగబోతుంది అనేది మాత్రం ఒక డౌట్ అయితే ఉంది. చూడాలి మరి కాంగ్రెస్ సర్కారు ఏం చేయబోతుంది, అలాగే బీజేపీ పైనుండి కూడా ఏం చేయబోతుందో చూడాలి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాళేశ్వరం సంబంధించిన అవకతవకల అంశం, అలాగే విచారణ సంబంధించిన అంశం, అలాగే ఎన్డీఎస్ఏ రిపోర్టు విడుదల అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఎక్కడి వరకు దారితీస్తుంది? కేసీఆర్కు నోటీసులు వస్తాయా, హరీష్ రావుకు నోటీసులు వస్తాయా, నోటీసులు వచ్చిన తర్వాత అరెస్టులకు దారితీస్తుందా, లేకపోతే కేవలం విచారణ వరకే ఆగిపోతుందా చూడాలి. మరి రాజకీయ సంబంధించిన విచారణలో పూర్తి స్థాయిలో జరిగిన ఉదంతాలు చాలా తక్కువ. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఎటకేలకు ఇక మరికొద్ది గంటల్లో వరంగల్ సభకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ మాత్రం కాళేశ్వరం అంశం ఇప్పుడే తెరపైకి రావడం ఒక దెబ్బ తగిలే అవకాశం ఉంది. దానికి బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది, నెక్స్ట్ దీనికి సంబంధించిన పరిణామాలు ఏం జరుగుతాయి అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.